ఎలాగూ ఆవిడ ఫోటో మీ దగ్గర ఉంది కాబట్టి ఆవిడెవరో ఈజీగా కనిపెట్టేయచ్చు సార్. మీరు వెంటనే ఆవిడ ఫోటోను నాకు వాట్సాప్లో పంపించండి. ఇదిగో ఇప్పుడే పంపిస్తాను. అది ఎవరై ఉంటారబ్బా? ఏంటిది, పాము ఫోటో పంపించారు? హలో అరుణ్, ఫోటో చూసారా? అరుణ్, మీరు పంపించిన ఫోటో కరెక్టేనా? అవును, నేను ఆవిడ ఫోటోనే పంపించాను. ఆవిడ ఫోటో పంపించారా? అరుణ్, మీరు పంపించింది పాము ఫోటో. వెంటనే వెరిఫై చేసి చూడండి అరుణ్. మీరు ఫోన్ కట్ చేయండి, నేను చెక్ చేస్తాను. చెప్పండి అరుణ్, వెరిఫై చేసి చూసారా? నేను కరెక్ట్గానే పంపించాను, కానీ మీకు ఎలా మారొచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఏంటి అరుణ్, అంతా గజిబిజిగా ఉంది? మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదో టెక్నికల్ ఎర్రర్ అయి ఉంటుంది. నేను ఫోటో రీసెండ్ చేస్తాను. ఏంటి రాజశేఖర్, ఇంటికి తిరిగి వచ్చేసావా? వచ్చేసాను స్వామి. అరుణ్ నీకు అన్ని విషయాలు చెప్పుంటాడు, అవి నీకు తెలిసే కదా. నువ్వేం దిగులు పడకు, నా ఆరోగ్యం కుదిరిపడగానే సమస్యలు పరిష్కరిస్తాను. ఈలోగా ఎటువంటి సమస్యలు రాకుండా ఆంజనేయ స్వామి సింధూరాన్ని గుమ్మానికి కట్టమని చెప్పాను. దానివల్ల నీకు ఎటువంటి సమస్య రాదు. పెద్ద సమస్య వచ్చింది స్వామి. ఏమంటావు రాజశేఖర్? రైస్ మిల్లు, లెదర్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో తగలబడిపోయాయి. నాకున్న వ్యాపారాల్లో మొట్టమొదట ప్రారంభించింది ఆ రైస్ మిల్లే. అందులో ఇటువంటి ప్రమాదం జరగటం చాలా ఆశ్చర్యంగా ఉంది స్వామి. 6 సంవత్సరాల క్రితం మలేషియా గ్రానైట్ బిజినెస్ లో లాస్ వచ్చినప్పుడు కూడా నా మనసు ఎంతగా బాధపడలేదు. కానీ ఇప్పుడు నా బాధని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇలా జరుగుతుందని నాకు తెలుసు రాజశేఖర్. ఏమిటి స్వామి మీరనేది? 20 సంవత్సరాల నుంచి పౌర్ణమి నాడు హోమం చేసి అగ్నికి ఆహుతి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మనం చేయటం లేదు. అందుకే ఆ అగ్ని ఇప్పుడు గుర్తు చేసింది. నేను హాస్పిటల్ నుంచి రాగానే అగ్నికి ఏం చేయాలో అది చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఇది అలాంటి ప్రమాదం అని నాకు అనిపించడం లేదు స్వామి. అయితే మరి ఎవరు చేసి ఉంటారు? అగ్నికి మించిన ఒక ఆమె మన జీవితాల్లోకి వచ్చి వెళ్ళింది కదా. నువ్వు ఎవరి గురించి అంటున్నావు? పార్వతి గురించి అంటున్నాను. ఇది తన పనేనేమో అని అనుమానంగా ఉంది. ఇది తప్పకుండా ఆవిడ పనే. ఎలా చెప్పగలుగుతున్నారు? ఫోటోలో నేను ఆవిడ మొహాన్ని చూసినప్పుడు నాకు ఆవిడ మీద గౌరవం కలిగింది.
ఆవిడ అందరిలాంటి వారు కాదు,